హాయ్ అండి, ఈరోజు నేను నెల్లూరు స్పెషల్ పప్పులుసు చేస్తున్నాను. 1.5 కాఫీ గ్లాస్ కందిపప్పు తీసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి 4 పచ్చిమిర్చి తగినన్ని నీళ్లు వేశాను. లేదా మీరు అత్తేసరికి చూసినట్లుగా ఫింగర్స్తో అయినా కొలత చూసుకుని నీళ్ళని తీసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి 4 లేదా 5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత ఇందులో కొంచెం చింతపండు, 1 టమోటా వేయాలి. నా దగ్గర టమోటా లేదు, అందుకే స్కిప్ చేశాను. సో టమోటా, చింతపండు బాగా మగ్గే వరకు సిమ్లో ఉంచి ఆ తర్వాత ఈ విధంగా పప్పు గుత్తితో ఎనుపుకోవాలి మెత్తగా. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయ వేయాలి. మీకు నచ్చినట్లయితే కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ వేసి 2 లేదా 3 నిమిషాలు సిమ్లో ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అనేది బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవ్వాలండి. సో ఈ విధంగా చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా చేంజ్ అయిన ఈ ఉల్లిపాయ పోపు దినుసులన్నింటినీ మనం ముందుగా ఎనిపెట్టుకున్నటువంటి పప్పులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత మీకు పప్పుల్స్ అనేది ఎంత పలచగా కావాలో దానికి తగిన విధంగా నీళ్ళు అనేటివి యాడ్ చేసుకోవాలండి. సో నేనైతే ఇక్కడ కొంచెము నీళ్ళు యాడ్ చేసి పలచగా చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులో తగినంత ఉప్పు, అదేవిధంగా కొంచెం పసుపు వేయాలి. సో కొద్దిగా పసుపు యాడ్ చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలి. సో ఈ విధంగా మరిగిన తర్వాత ఉప్పు, పులుపు, కారం ఏదైనా తగ్గినట్లయితే ఒకసారి చూసుకొని యాడ్ చేసుకొని దింపేసుకోవాలి. అంతే, పప్పులుసు రెడీ.